హలో ఎవ్రీవన్. ఈరోజు వీడియోలో అయితే కొబ్బరి చట్నీని చాలా ఈజీగా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో షేర్ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది ఈ చట్నీ. ఇడ్లీ దోశల్లోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈ చట్నీ కొంచెం స్పైసీగా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దీనికోసం నేను ఇక్కడ ఒక 10 పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. అలానే ఒక చిన్న ప్యాన్లో కొద్దిగా ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ పచ్చిమిర్చి అయితే వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి అనేది ఈ విధంగా మంచిగా ఫ్రై అయిపోవాలి. చూసారు కదా, ఇలా ఈ విధంగా పచ్చిమిర్చి అయితే ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో కొంచెం ఒక 3 to 4 స్పూన్స్ వరకు పుట్నాల పప్పు వేస్తున్నాను. నేను ఈ చట్నీలో పల్లీలు వేయట్లేదు, అందుకే పుట్నాల పప్పు ఒక 4 స్పూన్స్ వరకు వేస్తున్నాను. అలానే ఒక చిన్న చింతపండు రెమ్మ వేసుకోవాలి. అలానే ఒక 2 వెల్లుల్లి రేఖలు. వెల్లుల్లి తినడం వల్ల హార్ట్కి చాలా మంచిదన్నమాట. ఇలా వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని కొంచెం సేపు ఫ్రై అవ్వనివ్వాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని మంచిగా ఇలా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని కొబ్బరికాయ ముక్కలు, నేను ఇక్కడ ఒక హాఫ్ చెక్క కొబ్బరికాయ తీసుకున్నాను. దీన్ని చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఒకసారి కడిగి ఇలా మిక్సీ జార్లో అయితే వేస్తున్నాను. అలానే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉన్నాయి కదా, వీటిని కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒకసారి బరకగా మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, ఇలా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్, మీకు ఎంతైతే కావాలో అంత వాటర్ వేసుకుని మిక్సీ అయితే మళ్ళీ పట్టుకోవాలి. ఈ చట్నీ కొంచెం పల్చగా ఉంటేనే బాగుంటుంది, మరి గట్టిగా కాకుండా. చూసారు కదా, ఇలా ఈ విధంగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి. చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో కొంచెం తాలింపు వేసుకుంటే టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది. నేనైతే కొద్దిగా సేమ్ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో అయితే తిరగమూత వేస్తున్నాను. చూసారు కదా, కావాలంటే కరివేపాకు వేసుకోవచ్చు. ఇంకా నేనైతే ఏం వేయలేదు, జస్ట్ ఆవాలు, జీలకర్ర, అలానే ఎండుమిర్చి వేసి ఇలా ఈ విధంగా తాలింపు అయితే పెట్టాను. అంతే, కొబ్బరి చట్నీ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.